ఏపీ 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకు ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని పర్టికులర్గా చెప్తానంటే, సో లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదండి. సో దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. సో చాలామందికి పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారు అని ఒక డౌట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, ఈ విధంగా మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది కదా. సో అందు గురించి ఈ వీడియో అనేది పర్టికులర్గా చేయడం జరుగుతుంది. ఓకేనా. సో నేను క్లియర్గా చెప్తున్నాను, ఇది మోడల్ పేపర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ గమనించండి. సో మీకు ఇంకా మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు మోడల్ పేపర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో మరొకసారి చెప్తున్నాను, ఇది మోడల్ పేపర్ మాత్రమేనండి, అందరూ కూడా గమనించండి. సో మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి టఫ్గా అడుగుతారు లేదా ఈజీగానే అడుగుతారు. ఓకే. సో ఈ విధంగా మీకు మోడల్ అనేది ఉంటుంది అనమాట. ఏ రామ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారనేది ఒక ఐడియా అనేది వస్తుంది ఈ యొక్క క్వశ్చన్ పేపర్ చూస్తే. ఓకే. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ కూడా అయితే ప్రాక్టీస్ అయితే అవ్వండి. ఓకే. ఎందుకంటే ఈ పబ్లిక్ సంబంధించి కాబట్టి లాస్ట్ ఇయర్ మీకు కూడా ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. మరొకసారి చెప్తున్నాను, మీరు కామెంట్ బాక్స్లో అడుగుతారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఇది మోడల్ పేపర్ మాత్రమే, అందరూ గమనించండి.